అందరికీ షలోమ్. ముందు వీడియోలో యెషయా గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చూసాము. మోషేకు ఏ విధంగా ఎలోహిం తోడై ఉన్నాడో అదే విధంగా యెహోషువకి కూడా ఎలోహిం తోడుగా ఉండడం అనేది మనం చూసాము. ఎలోహిం యెహోషువతో ధైర్యం తెచ్చుకొని బలపడుము, నీవు ఇశ్రాయేలీయులను ఆ దేశమునకు వారసులుగా చేయుము. ఎలోహిం నీతో నుండును, ఆయన నిన్ను విడివడు ఎడబాయడు, భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు అని యెహోషువతో చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత మోషే చనిపోవడము, యెహోషువ బేగులు వారిని పంపి యెరికో పట్టణం గురించి తెలుసుకుని రమ్మని ఇద్దరు మనుషుల్ని పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత మన్నా కురవడం ఆగిపోవడం, ఆ తర్వాత వారు ఇశ్రాయేలీలు యోర్దాను నుండి గిల్గాలు అనే ప్రదేశానికి వచ్చి అక్కడ విడిది చేయడం అనేది జరిగింది. ఈ గిల్గాలు యెరికోకు తూర్పున ఉండటం అనేది జరిగింది. ఇప్పుడు మిగిలిన విషయాలు మనం చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇశ్రాయేలీల ఎదుట యెరికో మూయబడినది, ఎవరునూ లోపలికి వచ్చుట లేదు, బయటకు పోవుట లేదు. మరియు 2వ నెల 1వ దినమున ఎలోహిం యెహోషువతో ఇట్లా నేను ఎలోహింను, నీవు లేచి చూడుము, యెరికో పట్టణమును అందున్న ప్రజలను నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు నీ యుద్ధము చేయు మనుషులతో ఆ పట్టణమునకు వెళ్ళి ఆ పట్టణమును చుట్టుముట్టుము. దినమునకు ఒకసారి చొప్పున 6 దినములట్లు చేయవలెను. ఎలోహిం యెహోషువతో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. యెరికో పట్టణమును నీ చేతికి అప్పగిస్తున్నాను, నీవు యుద్ధం చేయు మనుషులతో ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణమును చుట్టుముట్టు అని చెప్పడం జరిగింది. దినమునకు ఒకసారి చొప్పున 6 దినములు ఆ విధంగా చేయమని చెప్పడం జరిగింది. యాజకులు బాకాలు ఊదెదరు, నీవు ఆ బాకాస్వరము వినినప్పుడు ప్రజలందరూ ఒక్కసారిగా గట్టిగా అరవవలెను, ఆ పట్టణపు గోడలు క్రిందికి పడిపోవును, ప్రజలందరూ ఒక్కొక్కరు తన పగవాని మీదికి వెళ్ళవలెను. యెహోషువ ఎలోహిం తనకు ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు చేసెను. 7వ దినమున యాజకులు బాకాలు ఊదగా 7 సార్లు పట్టణము చుట్టూ వెళ్ళిరి. 7వసారి యెహోషువ ప్రజలతో ఇట్లనెను, అరవండి, ఎలోహిం మన చేతులకు ఈ పట్టణమును అప్పగించినట్లు గట్టిగా అరవండి. పట్టణము అది కలిగి ఉన్నదంతయు ఎలోహింకు శపింపబడినది, ఆ శపితమైన దాని నుండి దూరముగా నుండుడి. మీరు ఇశ్రాయేలు మకామును శపింపబడకుండునట్లు కలత పెట్టకుండునట్లు చేయుడి. కాని వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము అన్నిటినీ ఎలోహింకు అర్పణ చేయుడి. ఇవి అన్నీయు ఎలోహింకు ధనాగారమునకు చెందును. యెరికో పట్టణము శపింపబడినది కాబట్టి ఆ శపితమైన దాని నుండి మీరు ఏమీ కూడా తీసుకోవద్దు అని ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ చెప్పడం అనేది జరిగింది. కానీ దానిలో ఉన్నటువంటి వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము అన్నిటినీ కూడా ఎలోహింకు అర్పణ చేయుడి, అవన్నీ ఎలోహిం ధనాగారమునకు చెందును అని చెప్పడం జరిగింది. ఎందుకంటే తండ్రి దృష్టికి అధర్మంగా నడిచిన వారికి ఈ విధమైనటువంటి శిక్ష రావడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ధర్మానికి విరుద్ధంగా నడవడం, తండ్రికి వ్యతిరేకంగా నడిచేటువంటి ప్రజలు కాబట్టి అదంతా కూడా నీతిగా నడిచేటువంటి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించడం అనేది జరిగింది. మరియు ప్రజలు బాకాలను ఊదిరి, గొప్ప శబ్దంతో అరచిరి, యెరికో గోడలు కూలిపోయినవి. ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రతివారు తమకెదురుగా తిన్నగా పైకి ఎక్కి వెళ్ళిరి. వెండి పాత్రలను, బంగారమును, ఇత్తడిని, ఇనుమును మాత్రము వారు ఎలోహిం ధనాగారమందుంచిరి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరికో పట్టణం చుట్టూ రోజుకి ఒకసారి తిరగడం అనేది జరిగింది. 7వ రోజు యాజకులు బోర్లు ఊదుతుండగా వారు ఆ పట్టణమును 7 సార్లు చుట్టి వచ్చి పెద్ద కేకలు వేసినప్పుడు ఆ యెరికో గోడలు కూలిపోవడం అనేది జరిగింది. ఆ సమయంలో ఆ ప్రజలంతా కూడా ఆ పట్టణం లోపలికి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము ఇదంతా కూడా ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకోవద్దని చెప్పడం జరిగింది. దాన్ని ఎలోహిం యొక్క ధనాగారంలోని ఉంచమని చెప్పడం జరిగింది. ఆ సమయమున యెహోషువ ప్రమాణము చేసి ఇట్లనెను, యెరికోను కట్టువారు శాపగ్రస్తులు, అతడు దాని పునాదులు వేయగా అతని ప్రథమ సంతతి మరియు ద్వారములు నిలువబెట్టగా అతని చిన్న కుమారుడు చనిపోవును. అంటే ఈ యొక్క పట్టణం శపింపబడింది కాబట్టి ఆ పట్టణం మళ్ళీ కట్టకూడదు, వారి కుటుంబానికి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. యెహూదా కుమారుడైన జెరా కుమారుడైన జబ్దీ కుమారుడైన కర్మీ కుమారుడైన ఆకాను ఒక శపితమైన దానిని విశ్వాసఘాతకముగా కూర్చుకొనెను. అతడు ఆ హేయమైన వస్తువును తీసుకుని తన గుడారమునందు దాచెను. మరియు ఎలోహిం యొక్క కోపము ఇశ్రాయేలీలపై రగులుకొనెను. మరియు దీని తర్వాత ఇశ్రాయేలీలు మండుచున్న యెరికో పట్టణము నుండి తిరిగి వచ్చిరి.
యెహోషువ హాయికి వేగుల వారిని పంపెను. యెహోషువ హాయిపై యుద్ధము చేయనుద్దేశించెను. మరియు మనుషులు వెళ్లి పట్టణముకు రహస్యముగా వెళ్లి తిరిగి వచ్చి ఇట్లనిరి, మీతో కలిసి అందరూ ప్రజలు హాయికి వెళ్ళవద్దు. 3,000 మంది మాత్రమే వెళ్లి ఆ పట్టణమును కొట్టవచ్చును. ఆ పట్టణమందు జనము కొద్దిగానే ఉన్నందున అలా చేయుదుము అని యెహోషువతో చెప్పడం అనేది జరిగింది. అంటే ఆ పట్టణంలో చాలా తక్కువ మంది ఉన్నారు, 3,000 మంది వెళ్ళి ఆ పట్టణాన్ని మనం జయించవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. యెహోషువ అలా చేసెను. మరియు 3,000 మంది ఇశ్రాయేలీయులతో యెహోషువ వెళ్లి ఆ పట్టణంపై యుద్ధము చేసెను. ఆ యుద్ధము ఇశ్రాయేలీయులపై తీవ్రమాయెను. మరియు హాయి మనుషులు 36 ఇశ్రాయేలీయులను కొట్టిరి. మరియు ఇశ్రాయేలీయులు ఆ ప్రజల ముందు నుండి పారిపోయిరి. ఆ పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళిన వారు, ఆ పట్టణపు ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి 3,000 మందితో వెళ్ళి యుద్ధం చేయమని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు యెహోషువ ఆ విధంగానే 3,000 మందితో ఆ పట్టణంపైకి యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఆ పట్టణ ప్రజలు వారిని 36 కొట్టి చంపడం అనేది జరిగింది. వారి ముందు ఇశ్రాయేలీయులు నిలబడలేక పారిపోయి తిరిగి రావడం అనేది జరిగింది. యెహోషువ ఇది చూచి తన వస్త్రములను చింపుకొని తను మరియు ఇశ్రాయేలు పెద్దలను ఎలోహిం ఎదుట సాష్టాంగపడిరి. మరియు వారు వారి నెత్తి మీద బూడిదను పోసుకొనిరి. ఆ యుద్ధంలో వారు ఓడిపోయి తిరిగి రావడం వల్ల యెహోషువ తన బట్టలు చింపుకొని వారి నెత్తి మీద బూడిద పోసుకొని తండ్రి ముందు సాష్టాంగపడి ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. మరియు యెహోషువ ఎలోహింతో ఇలా అనెను, ఓ ఎలోహిం, నీవెందుకు ఈ ప్రజలను యోర్దాను మీదుగా తీసుకుని వచ్చావు? ఇశ్రాయేలీయులు తమ శత్రువులకు ఎందుకు వీపు చూపిరి? కాబట్టి ఇప్పుడు కానానీయులందరూ దాని యందు నివసించువారు దీనిని విని మమ్ములను ముట్టడించి మా పేరును తుడిచివేయుదురు. యెహోషువ ఈ విధంగా ప్రార్థించడం అనేది జరిగింది. ఎందుకు మమ్మల్ని యోర్దాను మీదుగా మమ్మల్ని తీసుకుని వచ్చావు? కానానీయులందరూ ఇది విని మా పేరును భూమి మీద నుంచి తుడిచివేయుదురు అని చెప్పడం అనేది జరిగింది. మరియు ఎలోహిం యెహోషువతో ఇట్లనెను, నీవెందుకు నీ ముఖమును చిన్నబుచ్చుకొందువు? లేచి నీవు ఇశ్రాయేలీయులు శపితమైన దానిని తీసుకున్నందుకు గాను వారు పాపము చేసి ఉండిరి. వారు ఆ శపితమైన వస్తువును వారి మధ్య లేకుండా నాశనము చేయువంత వరకు నేను వారి మధ్య నుండను అని ఎలోహిం చెప్పడం అనేది జరిగింది. ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకుంటావు? లేచి ఇశ్రాయేలీయులు శపితమైన దానిని తీసుకున్నందుకు గాను వారు పాపం చేశారు కాబట్టి ఆ శపితమైన వస్తువు వారి మధ్య లేకుండా నాశనం చేయి, అప్పటి వరకు కూడా నేను మీతో ఉండను అని చెప్పడం జరిగింది. మరియు యెహోషువ లేచి ప్రజలందరినీ ప్రోగు చేసి ఎలోహిం ఆజ్ఞ ప్రకారము వారిని ఊరీమును తీసుకుని వచ్చెను. యెహూదా తెగ తీసుకోబడెను. కర్మీ కుమారుడైన ఆకాను కూడా తీసుకోబడెను. అంటే ఊరీము తుమీము ద్వారా వారు ఈ యొక్క విషయాలని తెలుసుకునేవారు. కాబట్టి ఆ విధంగా యెహూదా గోత్రము పట్టబడింది. ఆ తర్వాత కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. మరియు యెహోషువ ఆకానుతో ఇట్లనెను, నా కుమారుడా, నీవు చేసినదేమిటి అని అడుగగా ఆకాను ఇట్లు చెప్పెను, నేను ధ్వంసము చేయబడిన వస్తువులలో మంచి షీనారు వస్త్రమును 200 వెండి నాణెములను 50 వెండి నాణెముల బరువున్న బంగారు కర్రను నా గుడారము మధ్యలో పాతిపెట్టి దాచితిన నేను. అంటే ఆకాను దొరికిపోవడం అనేది జరిగింది. అప్పుడు యెహోషువ అడిగినప్పుడు నేను వాటన్నిటిని తీసుకుని నా గుడారంలో దాచిపెట్టాను అని చెప్పడం జరిగింది. మరియు యెహోషువ మనుషులను పంపెను. వారు ఆకాను గుడారము నుండి తీసుకొని వాటిని యెహోషువ నొద్దకు తెచ్చిరి. మరియు యెహోషువ ఆకానును ఆ పనిముట్లను అతని కుమారులను కుమార్తెలను మరియు అతనికి సంబంధించిన వాటిని తీసుకుని ఆకోరు లోయకు తీసుకుని వచ్చిరి. యెహోషువ వాటన్నిటిని అగ్నితో కాల్చివేసెను. మరియు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆకానును రాళ్లతో కొట్టిరి. వారు లేచి ఆ రాళ్లను ఒక గుట్టగా చేసి ఆ ప్రదేశమును వారు ఆకోరు లోయ అని పిలిచిరి. ఎలోహిం కోపము చల్లరెను. మరియు యెహోషువ తదుపరి ఆ పట్టణమునకు వచ్చి దానితో యుద్ధము చేసెను. ఎలోహిం యెహోషువతో ఇట్లనెను, భయపడవలదు, దిగులు చెందవద్దు. చూడుము, హాయి పట్టణమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. ఆ పట్టణపు రాజును ఆ ప్రజలను నీకు అప్పగించి ఉన్నాను. నీవు ఎరుకో పట్టణమునకు దాని రాజునకు చేసినట్లు దీనికిని చేయుము. వాటినందున్న వాటన్నిటినీ నాశనము చేయవలెను. అందున్న పశువులను మాత్రము నీవు ఆహారమునకు తెచ్చుకొనవచ్చును. ఎలోహిం యొక్క వాక్కు ప్రకారం యెహోషువ చేయడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలందరూ ఆ పట్టణంను స్వాధీనము చేసుకునేరి. ఎలోహిం చెప్పిన వాటిని మాత్రమే ఇశ్రాయేలీలు తీసుకునేరి.
మరియు యోర్దానుకు ఈ ప్రక్కనున్న రాజులు, కానాను రాజులు, ఇశ్రాయేలీలు ఎరుకోకు హాయి పట్టణమునకు చేసిన దానిని విని వారందరూ ప్రోగయి ఇశ్రాయేలీలపై యుద్ధమునకు సిద్ధపడిరి. ఆకాను చేసినటువంటి ఆ యొక్క పనికి ఎలోహిం కోపము ఇశ్రాయేలీల మీద రగులుకోవడం అనేది జరిగింది. ఆ సమయంలో వారు యుద్ధానికి వెళ్ళినప్పటికీ ఎలోహిం వారికి తోడుగా ఉండకపోవడం జరిగింది. కాబట్టి 36 ఇశ్రాయేలీల్ని వారు చంపేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ శపితమైన దానిని కాల్చివేసిన తర్వాత వారిని ఆ ప్రజల్లో నుంచి కొట్టివేయబడిన తర్వాత ఎలోహిం వారికి తోడుగా ఉండడం అనేది జరిగింది. అప్పుడు ఆ యుద్ధంలో వారు గెలవడం అనేది జరిగింది. గిబియోను నివాసులు మాత్రము ఇశ్రాయేలీలన్నా మిక్కిలి భయపడి వారు నాశనము కాకుండుటకై ఇశ్రాయేలీలతో కపటముగా నటించిరి. వారు యెహోషువ నొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చి ఉంటిమి, కాబట్టి ఇప్పుడు మనము ఒక ఒప్పందము చేసుకుందుము. గిబియోను నివాసులు ఇశ్రాయేలీలను అధిగమించిరి. ఇశ్రాయేలీలు వారితో శాంతి ఒప్పందము చేసుకుని సమాజపు రాజకుమారులు వారితో ప్రమాణము చేసి, తదుపరి ఇశ్రాయేలీలు వారు తమ పొరుగుననున్న వారినని వారు వారి మధ్య నివసించుచున్నారని తెలుసుకొనిరి. కానీ ఇశ్రాయేలీలు వారిని మాత్రము చంపలేదు. వారు ఎలోహిం మీద ప్రమాణము చేసి ఉన్నందున వారిని చంపలేదు. వారు వారికి కట్టెలు కొట్టువారుగాను నీళ్లు తోడేవారుగాను ఉండిరి. అంటే గిబియోను నివాసులు మాత్రం ఇశ్రాయేలీలంటే చాలా భయపడి వారితో అబద్ధం చెప్పి, మేము దూరదేశం నుంచి వచ్చాము కాబట్టి మనం శాంతి ఒప్పందం చేసుకుందామని ఇశ్రాయేలీల్ని నమ్మించి ఎలోహిం మీద ప్రమాణము చేసి ఉన్నందున వారిని ఇశ్రాయేలీలు చంపకుండా వదిలేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన నామంలో వారు మాట ఇచ్చారు కాబట్టి వారు ఇశ్రాయేలీలు మాట ఇస్తే తప్పరు. ఎందుకంటే చాలా మంది మాట ఇవ్వడం తప్పడం, ఎందుకంటే అబద్ధాలతో నిండిపోయి ఉంటారు కొంతమంది. కానీ ఇశ్రాయేలీలు ఆ విధంగా ఉండరు. కాబట్టి ఆయన నామంలో ప్రమాణం చేశారు కాబట్టి వారిని చంపకుండా కట్టెలు కొట్టేవారుగాను నీళ్లు తోడేవారుగాను వారిని వారి మధ్య నివసించడం జరిగింది. యెహోషువ వారితో ఇట్లనెను, మీరు ఈ పని చేయుటకు ఎందుకు నన్ను మోసపరిచితిరి అనగా వారిట్లు సమాధానము చెప్పిరి. ఇందుచేతననగా మీరు అమ్మోనీయుల రాజులందరికీ చేసిన విపత్తును నీ సేవకులమైన మాకు చెప్పగా తెలిసినది. అందుకు మేము మా ప్రాణములకు బహుగా భయపడి ఇట్లు చేసితిమనెను. అంటే యెహోషువ వారిని ఎందుకు ఇలా మోసం చేశారు, తండ్రి నామంలో ఇలా ప్రమాణం చేశారు, మేము దూరదేశం నుంచి వచ్చామని ఎందుకు చెప్పారని వారిని అడగడం జరిగింది. అప్పుడు వారు అమోరీయుల రాజులందరికీ చేసిన విపత్తును మేము తెలుసుకున్నాం కాబట్టి మేము మా ప్రాణాల నిమిత్తము బహుగా భయపడ్డాం కాబట్టి ఈ విధంగా మీకు అబద్ధం చెప్పి ఇలా చేయడం అనేది జరిగింది అని వారు సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అందరికీ షలో.